హలో అభిషేక్ శర్మనా? అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. 3 రోజులు నిద్ర లేకుండా సెలబ్రేషన్ చేసాం మేము. నా కొడక ఇవ్వరా నువ్వు? నాకు అర్జెంట్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. 3 రోజులు కష్టపడ్డాం మేము సెలబ్రేషన్స్. ఎవరు రాలేవు ఎవరితో పయనమో ఎవరికై గమనమో. ఎక్కడికే ఉంది? అస్సాంకేగా. ఏంది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళలేదు మీ వాళ్ళ దగ్గరికి? ఏంద్ర పాపం వెయిట్ చేస్తా ఉంటారు. వెళ్ళకూడదు రైల్వే స్టేషన్ దగ్గర. 3 మ్యాచ్లు ఉండేది సిగ్గుండద్దు అంటారు నీకు. చేతిలో 3% ఛాన్స్ ఉందా? ఆ మాట అంటానికి సిగ్గుండాలరా నీకు కొద్దిగా. చేతిలో వచ్చిన మ్యాచ్ని చెడగొట్టుకొని 4 ఓవర్లకు 60 కొట్టాలరా అంటే సరదా కొట్టించేసారు. ఎవరు మీరు మీదంటారు? అదే ఆ టైంలో ఎవడైనా ఇస్తారంటారు అభిషేక్ శర్మకు బౌలింగ్. 2 ఓవర్లు బాగా వేసాడు అంత మాత్రాన వెంటనే ఇచ్చేస్తుంది నువ్వు బౌలింగ్. ఆడ మార్కండే ఉన్నాడు, ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. కొంచెం ఎక్కువ ఇచ్చినా కానీ స్కోరు 10 రన్ రేటే ఇచ్చాడు. తర్వాత కూడా 10 రన్స్ ఇచ్చిండేమో. 31 రన్స్ ఇచ్చేది ఒక ఓవర్లో. మేము మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అభిషేక్ శర్మ, అదొక పార్ట్ ఒప్పుకుంటా. కానీ మేము ఒక మ్యాచ్ ఎక్కడ ఓడిపోయింది తెలుసా? అబ్దుల్ సమద్కి నోబాల్ అయితే తాడేం పేరుడో మొహం పగల కొట్టాలి. నోబాలే కాకుండా ఎట్టిస్తాడు? ఫెయిర్ డెలివరీ ఏందిరా? నడుంకి పైనుంచి వెళ్తే కొంచెం ఉంగేనంట. ఈ నెలలో ఉంగమనరా క్రాంతి. రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిని పిచ్చులు ఎందుకుంటావు నువ్వు? పిచ్చులు ఎందుకుంటావురా? నోబాల్ తీసేవై అది నోబాల్. చెప్పేది నువ్వు చెప్పు. నోబాల్ అది క్లియర్ నోబాల్, ఫెయిర్ డెలివరీ ఇవ్వాలా? ఫెయిర్ డెలివరీ అంటే నోబాల్ నాకు మంటలు వచ్చేస్తుంది. నాకు ఫెయిర్ డెలివరీ కాదు అది, నోబాల్, క్లియర్ నోబాల్. రివ్యూ తీసుకున్నావు, థర్డ్ ఎంపైర్ దాన్ని నోబాల్ ఇవ్వాలి. నోబాల్ ఇవ్వలేదు. సరే నోబాల్ ఇచ్చినంత మాత్రాన మీకు ఒక ఫ్రీ హిట్ వచ్చిద్దేమో, బొచ్చులోది 3 బాల్స్ మిగిల్చి కొట్టించారు, కొట్టొచ్చని ఇలాంటి ఎదవలు అనొచ్చు. కానీ అక్కడ పాయింట్ అది కాదు. ఆ నోబాల్ ఇవ్వకపోవటం వల్ల ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ బోల్ట్లో గీట్లు లేదు కోసి కొట్టారంట. ఆ ఎల్ఎస్జి ఫీల్డర్ ఒకడికి దెబ్బ దగ్గర ఒక 10 నిమిషాలు మ్యాచ్ ఆగిపోయింది. మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఆ టైంలో మంచి మొమెంటంలో ఉంది మ్యాచ్. హెన్రిక్ క్లెసిన్ కొడుతున్నాడు, అబ్దుల్ సమద్ ఇద్దరు ఉతికారేస్తున్నాడు. మంచి హీట్ లో ఉంది మ్యాచ్. అదే కనుక కంటిన్యూ అవుతా ఉంటే పిచ్చకొట్టుడు కొట్టేవాళ్ళు 200 దాటిపోయాయి. కానీ ఆ 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వటం వల్ల మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. చెప్పేది నవ్వలేదు నేను. మాట్లాడు. అయితే హెన్రిక్ క్లెసిన్ కూడా చెప్పాడు, సో ఫ్యాన్స్ అలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు. మేము అప్పుడు మంచి హీట్ మూమెంట్లో ఉన్నాము. ఆ మొమెంటంలో ఉన్నట్టయితే 200 స్కోర్ దాటిపోయి ఉండేది. కానీ ఆ 10 నిమిషాలు బ్రేక్ రావడం వల్ల మా మొమెంటంకి బ్రేక్ పడింది, మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. దానివల్ల హెన్రిక్ క్లెసిన్ నెక్స్ట్ 4 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. సో అది నేను చెప్పేది. అదంతా మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్టయిద్రా? నంబర్ 1 మ్యాచ్ ఫిక్సింగ్ అది. ఎట్ట మ్యాచ్ ఫిక్సింగ్? నో బాల్ ని ఇవ్వనప్పుడే నాకు అర్థమైపోయింది మ్యాచ్ ఫిక్సింగ్ అని. వాళ్ళు చేశారంట, ఎంపైర్ చేశారంట. నో బాల్ ఫిక్సింగ్, ఎంపైర్ ఫిక్సింగ్ చేశారా? మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ రా. ఎంపైర్ చేశాడు, అందరూ ఎల్ఎస్జి వాళ్ళు కూడా పడ్డారు. ఎల్ఎస్జి అసలు గెలిచే ఛాన్సే లేదు. రన్ రేటు 15కి 13 దాటిపోయి 14 దాటిపోయి 15కి కూడా వెళ్ళిపోయింది. వికెట్లు పడుతున్నాయి. పోరాన్ వచ్చి 6, అభిషేక్ శర్మకు ఆ ఓవర్ ఇవ్వటం, పోరాన్ 6లు కొడటం, ఆ ఓవర్లో 31 రన్స్ కొడతాం. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్ గైస్. అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ చేశారు అది. అరే ఓడిపోతే ఇట్ట మాట్లాడుకోవటమేరా నువ్వు? ఓడిపోతే ఇట్ట మాట్లాడటమే. పోయినసారి నేనంటే ఏమన్నా నువ్వు? పోయినసారి నేనంటే ఏమన్నా? 3% ఛాన్స్ ఉంది. ఏంద్రా ఛాన్స్ ఉన్నా కానీ మేము చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడతాం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ రా, ఇదిగో ఆరెంజ్ కలర్. ఇప్పుడు ఆర్సీబీ ఆర్సీబీ భయంకర రన్ రేట్ తో ఆర్ఆర్ మీద గెలిచింది. ఎంత స్కోర్ ఇప్పుడు ఆర్ఆర్ వాళ్ళది? 59 కాదు, 6 స్కోర్ కాదు, రన్ రేటు అంటే 12 అంటే ఇప్పుడు ఆర్సీబీ ఒక మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయిపోవచ్చు. మీ మీద ఎక్కువ ఎక్స్ట్రా ఉంది. ఆర్సీబీ ఒకటి గెలిచినా క్వాలిఫై అయిపోవచ్చు, ఆర్ఆర్ ఒకటి గెలిచినా క్వాలిఫై అయిపోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంది, ఆ పీబీకేఎస్ కూడా గెలిచింది మ్యాచ్. పీబీకేఎస్ ఒక మ్యాచ్ గెలిచినా వెళ్ళిపోవచ్చు. సో వీటిలన్నిటికీ జస్ట్ ఒక మ్యాచ్ గెలిస్తే వెళ్ళిపోవచ్చు. వీళ్ళు అవకాశాలు ఉన్నాయి. 7 మీద విన్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. మీ దానికి ఏం అవకాశం ఉంది? మీరు వెళ్ళాలంటే 3 మ్యాచ్లు గెలవాలి. ఏడ గెలుద్దామని 3 మ్యాచ్లు? మేము ఏం చేస్తున్నాం అంటే, ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ మాకున్న మ్యాచ్లు ఎవరెవరికి తెలుసా? 3 మ్యాచ్లు ఎవరెవరితో ఉన్నాయి?
రేపు జీటీతో ఉంది. జీటీ వాళ్ళలో క్వాలిఫై అయిపోయారు ఆల్రెడీ, వాళ్ళని ఇంకా క్వాలిఫై చేస్తారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ దేవుడు చూడు చూసా ఎట్లా మా SRH స్టోరీని రాశాడంటే, లాస్ట్ 3 మ్యాచ్లు మనకి ఉంది గైస్ SRH కి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, SRH ఓటంలో మీ భాగం కూడా ఉంది. వాళ్ళ భాగం ఎట్టుంది చెప్తాను నేను. ఓకే, కానీ 12,000 కామెంట్స్ కూడా మనం రికార్డు కూడా బ్రేక్ చేయొద్దు, 10,000 కామెంట్స్ అని అడిగాను నేను. మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నామో SRH గెలుస్తుందన్న విషయం కూడా మీకు తెలుసు. కానీ కేవలం 4,000 కామెంట్సే చేశారు. సో అంటే అక్కడే మ్యాచ్ ఓడిపోయిందని నేను డిసైడ్ అయిపోయాను. క్రాంతి ఒకటి వాళ్ళు నువ్వు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. బ్లేమ్ చేయలేదు రా, డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పినప్పుడు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయడం కాదు క్రాంతి, ఎందుకంటున్నానంటే మ్యాచ్ మీరు సపోర్ట్ చేసినప్పుడు SRH గెలిచింది, ఆ ఉద్దేశంతో నేను అడిగాను. మ్యాచ్ 7:30 అయి ఉంటే ఖచ్చితంగా 10,000 కామెంట్లు వచ్చిండేమో. మ్యాచ్ 3:30 మ్యాచ్కి 12ంటికి 1 గంటకి వీడియో పెట్టావు నువ్వు. లేట్ చేసింది నువ్వు, వాళ్ళని ఎందుకు అంటున్నావు నువ్వు? ఏమి సింపతి కొడుతున్నానండి. లేట్ చేసింది నువ్వురా. మా ఫ్యాన్స్ కూడా నీ వైపు తిప్పుకుందాం నీకు అప్పట్లోనే. మరి అంతే కదా, నువ్వు మధ్యాహ్నం మ్యాచ్ 3:30 మ్యాచ్కి నువ్వు 2 గంటల్లో 10,000 కామెంట్ రావాలంటే అది రికార్డు, మామూలు యూట్యూబ్ చరిత్రలోనే రికార్డ్ అవుతుంది. అది కష్టం, అట్లా నువ్వు కోరుకోకూడదు. మామూలుగా నువ్వు 7:30 మ్యాచ్ అనుకొని నువ్వు పెట్టావు దాన్ని, సో బెడిసి కొట్టింది అంతే. లేకపోతే అయినా పురాన్ని ఎందుకు ఆడాడు తెలుసా? పురాణ్ అట్లా కొట్టాడు ఎందుకు కొట్టాడు తెలుసా? మీరు ఒక సీజన్ ఆడలేదని చెప్పేసి పక్కన నెట్టేసారు చూసావా? గెలిపించినా కానీ, ఒక 2 మ్యాచ్లు గెలిపించినా కానీ ఆడలేదని చెప్పేసి పక్కన పెట్టేసేసారు. మీ మీద రివెంజ్ తీసుకున్నాడు అంతే, ఏ చేసిందల్లా ఏం లేదు, మీ మీద రివెంజ్ తీసుకున్నాడు అంతే. వార్నర్ రివెంజ్ తీసుకుంటాడు, నెక్స్ట్ రషీద్ ఖాన్ రివెంజ్ తీసుకుంటున్నాడు, ఇప్పుడు పురాణ్ రివెంజ్ తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు మీరు ఎవరినైతే వదిలేసారో వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారా? కేన్ విలియమ్సన్ కాలు బాగున్నట్టయితే, ఆ బిడ్డకు గనక కాలు బాగున్నట్టయితే ఉతికారేసి ఉండేవాడు మిమ్మల్ని. జీటీ టీం తరపున ఉతికారేసి ఉండేవాడు. అది ఏమి చేయండి ఎవరు అంటే మనీష్ పాండే ఒక్కడే, అంతేరా. మాకు ఇంకా 3% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మా మ్యాచ్లో వచ్చేసరికి రేపు ఈరోజు జీటీతో ఉంది, నెక్స్ట్ ముంబై ఇండియన్స్తో, నెక్స్ట్ RCBతో ఉంది, నెక్స్ట్ ముంబై ఇండియన్స్తో ఉంది. ఈ 3 టీంలకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. సో మేమేం చేస్తామంటే ఈ 3 టీంల మీద భారీ విజయాన్ని నమోదు చేస్తాం. దానివల్ల వీటి రన్ రేట్ తగ్గడంతో పాటు మా రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అయింది. సో వీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ టు గో ఫర్ ప్లే ఆఫ్స్. 110-120 రన్స్ తేడాతోనే గెలిచారు ఈరోజు RCB వాళ్ళు. ఎంత ప్లస్లోకి వెళ్ళారు చూసుకోవాళ్ళు. మైనస్ నుంచి ప్లస్కి సప్పని కొట్టారు. మీరు ఆ రకంగా 120 అట్ట బ్రేక్ చేస్తే కనుక అంత డిఫరెన్స్తో కొడితే అప్పుడు వెళ్తారు. కానీ అక్కడ ఉంది ఎవరు టీంలు? RCB, MI, GT, 3 మంచి ఫామ్లో ఉన్నాయి. RCBకి ఇప్పుడు ఎక్స్ట్రాగా 2 వచ్చారు, బ్రేస్వెల్ వచ్చాడు, అలాగే పార్నెల్ వచ్చారు, 2 వచ్చారు. పార్నెల్ను బ్రేస్వెల్ 2 వచ్చారు. 2 ఆల్రౌండర్లు, మంచి ఆల్రౌండర్లు 2 వచ్చారు. సో ఇంకా స్ట్రాంగ్ అయింది RCB టీం చెప్పాలంటే. వాళ్ళకు ఉన్నాయి అవకాశాలు. నువ్వు ఒక RCB సపోర్టరే కాబట్టి నువ్వు కొంచెం లోపల నవ్వుకోవచ్చు, నువ్వు మా RCB వెళ్తుందని. కానీ ముంబై వాళ్ళు GT వాళ్ళు తొక్కేస్తారు కదా. మీడియా చేసి ఉంటే నాకు పాయింట్ కూడా వచ్చింది, అది వేరే విషయం. నోరు మూయవాయ్, మ్యాచ్ కూడా నోరు మూయవాయ్. ఎనీవే ఈరోజు CSK మ్యాచ్, దిగ్గజ మ్యాచ్. అది కూడా యాక్చువల్గా ఈరోజు జరిగింది. అంటే మేము ఆ వీడియోకి ముందే మేము ఈ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో రిజల్ట్ ఏంటో మాకైతే తెలియదు, అందుకోసం చెప్పి దాని రిజల్ట్ చెప్పట్లేదు. సో ఇది మనం ఇక్కడ ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, అక్కడ పాయింట్స్ చేసుకోవచ్చు మనం కావాలంటే. అవసరం లేదు, తీసేద్దాం. ఓకే సరే. ఇప్పుడు విషయం, నీ పాయింట్స్ అంతా నా పాయింట్స్ అంతా, నా 18 నీ 12, 6 తేడా లేదు. లేటో నీ మెడ పగిలిద్ది. మొన్న 17 నీ 12, ఇప్పుడు గెలిచాడు. తమాషా జాతర అయింది. ఓపెన్ చేసి ఓపెన్ చేయి, నువ్వు లాస్ట్ వీడియో ఓపెన్ చేయి. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడతాడని చెప్పి నేను కింద వేసాను. నేను ఆల్రెడీ నేను ఇదిగో వీడియోలో కింద వేసాను. ఇదిగో చూడు కామెంట్స్, చూడు ఇదిగో టోనీ 17, క్రాంతి 14. సరే వరుసగా గెలిచాను, 3 గెలిచాను మళ్ళీ నేను. 3 ఏళ్ళు గెలిచావు, 2 గెలిచింది నువ్వు. ఏదో ఒకటి 2 ఇప్పుడు గెలుస్తాం కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలుస్తాం కదా. SRH కాబట్టి ఈజీ గెలిచేస్తాము కాబట్టి హ్యాట్రిక్ వచ్చిందని చెప్తాను కుర్రోళ్ళకి. ఇంకో హ్యాట్రిక్ గాయస్, ఇంకో హ్యాట్రిక్ అంది వేలో ఉంది మంది. నేను నాకు సపోర్ట్ చేయండి అని అడగటానికి కూడా నువ్వు రేపు ఇదిగో రేపు ఉదయం 8:30 కల్లా వీడియో వచ్చేసిద్దిరా. ఏంది ఉదయాన్నే పెట్టేస్తాను, ఉదయం 8:30 కల్లా వీడియో ఉంటుంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంత చేసుకో. నీకు 9 గంటలు 10 గంటలు టైం ఉంటుంది. వదిలేసా నువ్వు. మనకి 3% ఛాన్స్ ఉంది, SRH కి 3% ఛాన్స్ ఉంది. మనం గనక
సపోర్ట్ చేసి ఎస్ఆర్హెచ్ భారీ విజయాలు నమోదు చేసిందంటే వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ప్లే ఆఫ్స్. ఒకవేళ ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా ఆల్వేస్ లాయల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఆల్వేస్ లాయల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. బట్ నేను అడిగేది ఏంటంటే కింద కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ ఎటు కష్టాల్లో ఉంది కాబట్టి 12,000 మన రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని మనం బ్రేక్ చేయాలి. 12,000 కంటే ఎక్కువ కామెంట్స్ మనకి రావాలి. ఇదే మనం ఎస్ఆర్హెచ్కి ఇచ్చే సపోర్ట్. అది ప్లీజ్ కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ని గెలిపించండి. ఒకవేళ ఓడిపోతే మాత్రం అస్సాం టైంకి రెడీగా ఉండే అస్సాం ట్రైన్కి, అంతేగా అస్సాం ట్రైన్ రిజర్వేషన్ చేయించుకోవచ్చు. తెగ వస్తే ఇప్పుడు మీమ్స్ భయంకరంగా వస్తున్నాయి క్రాంతి. పక్కడబందీగా ప్లాన్ చేసుకుంటామండి మేము, 1 month నుంచి చేయించుకున్నాండి రిజర్వేషన్ అని చెప్పేసి చాలా ముందు చూపుతూ ఉంటారని చెప్పి అంటాడు చూడు వెంకీ సినిమాలో బ్రహ్మానందం. సేమ్ టు సేమ్ అదే టైటిల్ పడింది, పక్కన డీసీ వాళ్ళు కూర్చొని ఉంటారు, నువ్వు వచ్చేసేసి చెప్పుకుంటారు. కానీ జరిగిద్ది కాదు, డెఫినెట్గా జరిగిద్ది. ఏడో బాక మ్యాచ్లు అన్నాక ఓడిపోతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. ప్రతిదీ ఇంత పర్సనల్గా తీసుకోకూడదు క్రాంతి, అంత ఏడిస్తే ఎందుకు నువ్వు, ప్రతిదీ ఇంత పర్సనల్గా తీసుకుంటే కష్టం. అది నెక్స్ట్ రేపు మ్యాచ్, ఈరోజు మ్యాచ్ జీటీది ఎస్ఆర్హెచ్ కాబట్టి సరే ఏదో ప్రిడిక్షన్ చెప్తావు కదా నువ్వు, 20 ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా. నేను చేసిన ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ కరెక్ట్ అయింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆల్మోస్ట్ 180 కొడతారని చెప్పాను, కొట్టారు 180 కొట్టారు, 182 సంథింగ్ కొట్టారు. బాగానే ఉంది, ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఇంకేమైనా ప్రిడిక్షన్స్ ఉంటే చెప్పు, లేకపోతే నన్ను చెప్పమంట ప్రిడిక్షన్స్. జీటీ గుజరాత్ టైటాన్స్ ఈరోజు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఈజీగా 193 కొడతారు, ఈజీగా 193 కొడతారు. ఎస్ఆర్హెచ్ దాని చేసే క్రమంలో 171 దగ్గర దాకా వస్తారు గైస్, 171 దగ్గర దాకా వస్తారు అంతే. ఈ ఒక 22-30 రన్స్ తేడాతో మ్యాచ్ అయితే జీటీ వాళ్ళు గెలుస్తారు. ఇన్ కేస్ ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఎస్ఆర్హెచ్ చేస్తే ఒక 160 అట్లా కొడతారు, మహా అయితే గట్టిగా 160 అట్లా కొడతారు. సరదాగా వీళ్ళు ఒక 17 to 18 అవర్స్లో ఫినిష్ చేసేస్తారు మ్యాచ్. రాసి పెట్టుకుంటాం. జీటీ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 160 to 170 మధ్యలో కొట్టింది. ఎస్ఆర్హెచ్ 18 అవర్స్ లో చేసేది. ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 190 to 200 మధ్యలో కొట్టింది. జీటీ 150 లోపల మూసేసింది. ఓకే, రేపు ఎస్ఆర్హెచ్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ వచ్చేసి మాత్రం ఓకే స్టార్టింగ్ వికెట్ ట్యాక్ వచ్చేసి మయాంక్ మార్కండే. హైయెస్ట్ సిక్సెస్ వచ్చేసి హెన్రిక్ లెసింగ్. యాక్టివ్ క్యాచెస్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ అని కాదు, అబ్దుల్ సమద్. యాక్టివ్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అబ్దుల్ సమద్. స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్. ఒరే నువ్వేందో ఆల్రెడీ అయిపోయి పెద్ద భవిష్యత్తు వెళ్ళి చూసేసి వచ్చి చెప్తున్నా బిల్డప్ ఇస్తున్నావు క్రాంతి, అవన్నీ జరగవు. మళ్ళీ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నావు. స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అన్ని 6లు కొడితే ఎన్హెచ్ క్లాస్కే ఇస్తారు. ఇక ఎందుకు అంత అనవసరం, నువ్వు చించుకోవటం ఎందుకు, వదిలేసేసి ఇక అయిపోయింది. తొక్కలో ప్రిడిక్షన్స్ అన్ని చెప్తా ఉంటాడు, ఎంత పెద్ద ఫ్యూచర్కి వెళ్ళేసి చూసి వచ్చినట్టు కుండి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెళ్ళిపో రాబాక, ఇక గెలిచిన దాకా రానంటే మ్యాచే ఉండదు. ఇక పరిగెత్తించి కొడతావు మ్యాచ్ ఎంత కొట్టినా కానీ అవ్వదు. సో అది గైస్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దాంతోపాటు మనం సబ్స్క్రైబ్ చాలా మంది చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వాళ్ళలేదు ఉంటా గైస్. రేపు వస్తే రేపు కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం మనం. ఓకే గైస్, బాయ్ బాయ్.